హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆలూ మటర్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దుంపలు 6 తీసుకున్నాను నేను. దానికి 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 5, ఎందుకంటే కారం వేయను, మిర్చి పౌడర్ వేయను వేరేగా, అందుకే మిరపకాయలు అంటే 5 తీసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా, ధనియాపత్తి కొద్దిగా, మటర్ కొంచెం. ఇప్పుడు మనం దుంపల్ని కట్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి. చూడండి, దుంపలు ఈ విధంగా కట్ చేసుకుంటే చిన్న ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. ఉడకబెట్టుకుందాం. ఇవి నీరేసాం కదా దుంపల్లో. ఇప్పుడు దీనికి కొద్దిగా ఉప్పుని, సాల్ట్ని యాడ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు దుంపలు ఉడికిపోయాయి కదా, గ్యాస్ బంద్ చేసుకుని దుంపలు తీసేసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం కూరకి, ఆలూ మటర్ కోసం. పోపులు వేసుకుందాం. ఇందులో కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఉల్లిపాయలు చూపించాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి అవి. ఇప్పుడు పోపు అయిపోయింది కదా, ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం. పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత దుంపలు మటర్ వేసుకుందాం. చూడండి, ఫ్రై అయింది కదా, ఇంకొద్ది ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకొద్దిగా అవ్వాలి. ఇంకా ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇందులో మనం మటర్ వేసేద్దాం. మటర్ వేసి కొంచెం ఫ్రై చేద్దాం. చూడండి, ఇవి కూడా వేగిపోయి. ఇప్పుడు ఉడకబెట్టిన దుంపలు ఇందులో వేసేద్దాం. కలుపుకొని ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేద్దాం. ఇందులో పసుపు కొద్దిగా వేసేద్దాం. ఇవి ఉడకబెట్టిన దుంపలు కదా, ఎక్కువసేపు అవసరం లేదు, కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోద్ది. లైట్గా ఉప్పు సరిపోతుంది. ఇందులో ఒక 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఆలూ మటర్. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసుకుని ఉంటాం కాబట్టి పర్వాలేదు. చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడు ధనియాపత్తి వేసేద్దాం లాస్ట్లో. వేసుకొని ఒక 5 సెకండ్స్ కలుపుకుందాం. ఇది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, ఈ బంగాళదుంపలు. ఇది టమాటా లేకుండా చేసుకున్నాం కదా, బాగానే ఉంటుంది. ఫ్రైడ్ మేము తిన్నాం కాబట్టి టమాటా లేకనే చేసుకున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, టమాటా లేకుండా ఇంత బాగా చేసుకోవచ్చా అనుకుంటారు మీరు. ట్రై చేసి చూడండి, కామెంట్స్ కూడా మాకు పెట్టండి ఎలా ఉందో. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, బంద్ చేసుకుందాం. బౌల్లో తీసుకుందాం. యమ్మీ యమ్మీ ఆలూ మటర్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.